ప్రాబబిలిటీ, సంభావ్యత, స్టాటిస్టిక్స్‌లో మనము ఒక ఎక్స్‌పెరిమెంట్ అనేటువంటిది కండక్ట్ చేసినప్పుడు, ఆ ఎక్స్‌పెరిమెంట్‌కి సంబంధించినటువంటి ఈవెంట్స్ అనేటువంటిది మెజర్ చేయడానికి మనము దీన్ని ఉపయోగిస్తాము. సో, ఈవెంట్స్ అంటే ఏం లేదు. ఒక ఎక్స్‌పెరిమెంట్‌లో ఒక ట్రయల్ చేసినప్పుడు వచ్చేటువంటి ఒక రిజల్ట్స్ లేదా అవుట్‌కమ్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో వాటినే ఈవెంట్స్ అంటారు. బట్ అయితే ఒక సింగిల్ సపోజ్ ఒక ట్రయల్‌కి సంబంధించి రెండే అవుట్‌కమ్స్ అనేటువంటిది ఉన్నప్పుడు, సో, ఆ 2 అవుట్‌కమ్స్‌లో సో, ఈచ్ అవుట్‌కమ్ అనేటువంటిది ఒక ఈవెంట్ అనేటువంటిది అవుతది. సపోజు ఒక ట్రయల్‌కి సంబంధించి మల్టిపుల్ అవుట్‌కమ్స్ అనేటువంటిది పాసిబిలిటీ ఉన్నప్పుడు, సో, ఆ సెట్ ఆఫ్ అవుట్‌కమ్స్‌ని మనం ఏం చెప్తామంటే ఈవెంట్ అని చెప్తాం. సపోజ్ ఒక డైస్ అనేటువంటిది త్రో చేసినప్పుడు మనం చూసినట్టయితే ఒక బార్‌లో 2 రావచ్చు. ఇంకొక బార్‌లో కూడా 2 అనేటువంటిది రావచ్చు. సో, అంటే ఇక్కడ ఇవి 2 కలిపి ఒక సెట్ అనేటువంటిది అవుతది. సెట్ ఆఫ్ అవుట్‌కమ్స్ అనేటువంటిది అవుతది. ఈ సెట్ ఆఫ్ అవుట్‌కమ్స్‌ని ఆహ్, మనము ఈవెంట్స్ అని చెప్పడం జరుగుతది. సో, వీటిలో ప్రాబబిలిటీ అనేటువంటిది క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏమవుతదంటే, ఇక్కడ అడిషన్ రూల్ అనేటువంటిది, మల్టిప్లికేషన్ రూల్ అనేటువంటిది యూజ్ చేస్తారు. ఈ అడిషన్ రూల్‌తో పాటు, మల్టిప్లికేషన్ రూల్‌తో పాటు కండిషనల్ రూల్ అనేటువంటిది కూడా ఉంటది. ఇవి ఎప్పుడు ఉపయోగిస్తారు, ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఇవి అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ అంటే ఏంటి అనేటువంటిది అర్థం అవ్వాలి. సో, ఈవెంట్స్ అనేటువంటిది బేసిక్‌గా మనం చూస్తే ఇండిపెండెంట్ ఈవెంట్స్ అండ్ మ్యూచువల్ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అనేటువంటిది 2 కేటగరీస్‌గా వీటిని డివిజన్ చేసుకోవచ్చు. మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఒక కాయిన్ అనేటువంటిది టాస్ చేసినప్పుడు అందులో వచ్చేటువంటి ఒక అవుట్‌కమ్స్ అనేటువంటిది 2 ఉంటాయి, మనకు తెలిసిందే. సో, వీటిలో ఒకటి హెడ్ అనేటువంటిది రావచ్చు, టెయిల్ అనేటువంటిది రావచ్చు. సో, ఈ 2 అవుట్‌కమ్స్ లేదా ఈ 2 రిజల్ట్స్ లేదా ఈ 2 ఏవైతే మనం ఈవెంట్స్ ఉన్నాయో, సో, ఒక ఈవెంట్ అనేటువంటిది ఇంకొక ఈవెంట్ అనేటువంటిది జరగనీయకుండా చేయడం జరుగుతది. సో, అంటే హెడ్ అనేటువంటిది వస్తే అది టెయిల్ అనేటువంటిది రాకుండా చేయడము, టెయిల్ అనేటువంటిది వస్తే హెడ్ రాకుండా చేయడం జరుగుతది. సో, అలాంటి ఈవెంట్స్ అనేటువంటిది ఉంటే అలాంటి ఈవెంట్స్‌ని మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అని చెప్పొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక బయాలజీ ఎగ్జాంపుల్‌లో గాని తీసుకున్నట్టయితే, సపోజ్ ఒక పెయిర్ ఆఫ్ అల్లీల్స్ ఉన్నాయి. అది హెటెరోజైగస్ కండిషన్‌కి సంబంధించినటువంటి జీనోటైప్ అయితే, ఆ యొక్క అల్లీల్‌కి సంబంధించిన జీనోటైప్ అనేటువంటిది. సో, సపోజ్ క్యాపిటల్ టీ, స్మాల్ టీ అనేటువంటిది ఉంటే, సో, క్యాపిటల్ ఒక 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 గ్యామెట్‌లోకి క్యాపిటల్ టీ అనేటువంటిది వచ్చిందంటే, సో, అదే గ్యామెట్‌లోకి స్మాల్ టీ అనేటువంటిది రాదు. సో, ఇలాంటి కండిషన్ ఉన్నటువంటి వాటిని మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అని చెప్పడం జరుగుతది. సో, ఇక్కడ ఉన్నటువంటి ఒక వెన్ డయాగ్రామ్‌లో కూడా చూసినట్టయితే, ఇక్కడ వెన్ డయాగ్రామ్‌లో చూసినట్టయితే 2 సర్కిల్స్ అనేటువంటిది ఉన్నది. సో, సర్కిల్ ఏ అనేటువంటిది ఒక ఈవెంట్‌ని రిప్రజెంట్ చేస్తది. సర్కిల్ బి అనేటువంటిది ఇంకొక ఈవెంట్‌ని రిప్రజెంట్ చేస్తది. సో, సర్కిల్ ఏలో ఉన్నటువంటి ఒక ఈవెంట్ అనేటువంటిది, సర్కిల్ ఏ అనేటువంటి ఈవెంట్ అనేటువంటిది వస్తే సర్కిల్ బి రాదు. సర్కిల్ బి అనేటువంటి ఈవెంట్ వస్తే సర్కిల్ ఏ అనేటువంటిది రాదు. సో, వీటిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, దీన్ని అడిషన్ రూల్‌తో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతది. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఆర్ బి అనేటువంటిది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే క్యాపిటల్ టీ లేదా స్మాల్ టీ రావడానికి ఎంత పాసిబిలిటీ ఉంది అనేటువంటిది మెజర్ చేయడం ఇక్కడ. సో, దీన్ని ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అనేటువంటిది చెప్తారు. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఆర్ బి అని చెప్పడం జరుగుతది. సో, ఇక్కడ ఏ అండ్ బి అనేటువంటి 2 కలిసి రావు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. 2 కలిసి వచ్చేటువంటి ఒక ప్రాబబిలిటీ ఎంత ఉందంటే 0 అనమాట. లేదా అదే ఏ కానీ, బి కానీ రావడానికి ఎంత అవకాశం ఉంది అనేటువంటిది గాని చూసినట్టయితే, సో, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఆర్ బి అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇక్కడ 2 మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ కాబట్టి, ఏ అనేటువంటిది వచ్చినప్పుడు బి రాదు, బి అనేటువంటిది వచ్చినప్పుడు ఏ రాదు కాబట్టి, సో, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అన్నామనుకోండి, సో, అక్కడ అది 1% అవుతది. ప్రాబబిలిటీ ఆఫ్ బి అన్నప్పుడు కూడా అది 1% అవుతది. ఎందుకంటే బి వచ్చిందంటే ఏ రాదు, ఏ వచ్చిందంటే బి రాదు. సో, ఈ విధంగా మనం చూసినట్టయితే 1 అవుతది, నాట్ 1%. సో, 1 అంటే 100% అనమాట. సో, ఇలాంటి ఈవెంట్స్‌ని మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అంటారు. సో, అదర్ కేటగిరీ ఆఫ్ ఈవెంట్స్ అనేటువంటివి చూస్తే వీటిని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. ఇక్కడ 2 కూడా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ 2 ఈవెంట్స్ అనేటువంటివి జరగడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటది. ఒక ఈవెంట్ అనేటువంటిది ఇంకొక ఈవెంట్‌ని ఎలాంటి ప్రభావితము చేయదు. సో, ఇంకొక ఈవెంట్ జరగకుండా చేయదనమాట. సో, ఏ, బి అనేటువంటిది 2 రావడానికి ఉన్నటువంటి అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే వెన్ డయాగ్రామ్స్ అనేటువంటివి చూసినట్టయితే, ఇక్కడ ఉన్నటువంటి ఒక వెన్ డయాగ్రామ్‌లో, సో, సర్కిల్ ఏ అనేటువంటిది ఒక సెట్ ఈవెంట్, ఇంకొక బి అనేటువంటిది ఇంకొక ఈవెంట్ అనమాట. సో, ఏ, బి అనేటువంటిది 2 రావడానికి అవకాశం అనేటువంటిది ఇక్కడ ఏ విధంగా మెజర్ చేస్తాము అంటే, ఇక్కడ మల్టిప్లికేషన్ రూల్‌తో దీన్ని మెజర్ చేయడం అనేటువంటిది జరుగుతది. అంటే 2 వచ్చేటువంటి కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇది వీలవుతదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టు మనము ఒక గ్యామెట్‌లో ఒక అల్లీల్‌కి సంబంధించినటువంటి ఒక
జినోటైప్కి సంబంధించి క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేటువంటిది చూసినప్పుడు సో క్యాపిటల్ టీ స్మాల్ టీ మాత్రమే రావడానికి అవకాశం ఉంది. అదే మనం చూసినట్టయితే 2 జీన్స్కి సంబంధించినటువంటి అల్లీల్స్ అనేటువంటి తీసుకున్నప్పుడు, అంటే ఒక హైట్కి సంబంధించినటువంటి యొక్క జీను, అలాగే దాని యొక్క సీడ్కి సంబంధించినటువంటి ఒక జీన్కి సంబంధించిన అల్లీల్స్ తీసుకుంటే, సపోజ్ క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అనేటువంటిది ఉన్నప్పుడు, సో క్యాపిటల్ టీ అనేటువంటిది జరిగేటువంటి ఒక క్యాపిటల్ టీ అనేటువంటి ఒక ఈవెంట్ అనేటువంటిది అక్కడ క్యాపిటల్ ఆర్ అనేటువంటి ఒక ఈవెంట్ని ఎలాంటి రాకుండా చేయడం అనేటువంటి జరగదు. సో ఇలాంటి సందర్భం అంటే ఇక్కడ క్యాపిటల్ టీ అండ్ క్యాపిటల్ ఆర్ కానీ, లేదా క్యాపిటల్ టీ అండ్ స్మాల్ ఆర్ కానీ, సో ఇవి రావడానికి ఉన్నటువంటి ఒక ప్రాబిలిటీ అనేటువంటిది మెజర్ చేయడానికి మల్టిప్లికేషన్ రూల్ అనేటువంటిది వాడడం జరుగుతుంది. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2 రావడానికి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2 రావడానికి. సో ఏ విధంగా మెజర్ చేస్తారంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటి, సో దీని ద్వారా దీన్ని మెజర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో అంటే ఇక్కడ 2 కూడా అంటే ఒక దానికి సంబంధించిన ఒక ఈవెంట్ అనేటువంటిది ఇంకొక ఈవెంట్ని ఎలాంటి ప్రభావితం అనేటువంటిది ఇక్కడ చేయదనమాట. సో ఇది ఇక ఓవర్లాపింగ్కి సంబంధించి. సో ఇదే ఓవర్లాపింగ్లో ఇంతకుముందు మనం చెప్పాము మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనేటువంటిది, అంటే ఏఆర్బి అనేటువంటిది రావడానికి ఎంత అవకాశం ఉందో కొలవడానికి ఉపయోగిస్తామనేటువంటి ఒక అడిషన్ రూల్ గురించి చెప్పాం. అదే ఒక ఇండిపెండెంట్ ఈవెంట్స్కి సంబంధించి, సో మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కాదు, ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనేటువంటి వాటిలో మనం ఏబి అనేటువంటి ఓవర్లాపింగ్ రీజన్ అనేటువంటిది మెజర్ చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఇదే వెన్ డయాగ్రామ్లో ప్రాబిలిటీ ఆఫ్ ఏ కానీ లేదా ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏం చేయాలి? అప్పుడు ఓన్లీ ఏ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. సో అంటే ఇవి 2 కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్, దో క్యాపిటల్ ఆరు క్యాపిటల్ టీ అనేటువంటిది ఉన్నప్పటికీ జస్ట్ మనం క్యాపిటల్ ఆర్నే మెజర్ చేయాలి వచ్చే ప్రాబిలిటీ, లేదా క్యాపిటల్ టీ ప్రాబిలిటీని మెజర్ చేయాలి. నాట్ లైక్ క్యాపిటల్ ఆర్ అండ్ క్యాపిటల్ టీ 2 కూడా అంటే ఓవర్లాపింగ్ రీజన్ కాదు. ఓవర్లాపింగ్ రీజన్ కాకుండా ఉన్నటువంటి రిమైనింగ్ ఇక వెన్ డయాగ్రామ్లో ఉన్నటువంటి పోర్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ అనేటువంటి ఈవెంట్ని మెజర్ చేయాలి, లేదంటే క్యాపిటల్ ఆర్కి సంబంధించినటువంటి ఈవెంట్ని మెజర్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏ రకమైనటువంటి ఒక ఈక్వేషన్ అనేటువంటిది వాడాలి అంటే, సో ఇక్కడ ఒక చిన్న మాడిఫికేషన్ అనేటువంటిది ఇక ఈక్వేషన్లో అవసరం అవుతుంది. సో ఇక్కడ ఏ ఫార్ములా అనేటువంటిది వాడడం జరుగుతుంది అంటే, ఇక్కడ కూడా ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఆర్ బి అనేటువంటిది, అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనేటువంటిది ఉంటుంది, అలాగే ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ మనం ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఆర్ బి అనేటువంటి దాన్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆ ఓవర్లాపింగ్ రీజన్ని ఇక్కడ మనము సబ్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో మనం ప్రాబిలిటీ ఆఫ్ ఏఆర్ బి అనేటువంటిది అదొక మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అయినప్పుడు అక్కడ మనము ఓవర్లాపింగ్ రీజన్ని మనము రిమూవ్ చేయము, ఎందుకంటే అక్కడ ఓవర్లాపింగ్ రీజన్ అనేటువంటిదే ఉండదు, ఎందుకంటే ఒక ఈవెంట్ వస్తే ఇంకొక ఈవెంట్ అనేటువంటిది జరగదు. కానీ ఇక్కడ ఏదైతే చెప్తున్నామో ప్రాబిలిటీ ఆఫ్ ఏ కానీ లేకుంటే ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది మెజర్ చేయాలి అనేటువంటిది ఎప్పుడైతే రెండిట్లోనో ఓవర్లాపింగ్ అంటే ఒక ఈవెంట్ అనేటువంటిది ఇంకొక ఈవెంట్ అనేటువంటి దాన్ని ఎక్స్క్లూజివ్ చేయకుండా 2 కూడా కలిసి జరిగేదానికి అవకాశం ఉన్నప్పుడు 2 ఈవెంట్స్ అనేటువంటిది, ఈ సందర్భంలో ఒకటి మాత్రమే జరగడానికి ఉన్నటువంటి అవకాశాన్ని మనము మెజర్ చేయాలనుకున్నాం అనుకోండి, కేవలం ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనేటువంటిది మెజర్ అనుకున్నాం అనుకోండి. సో అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, అంటే ఆ యొక్క ఓవర్లాపింగ్ రీజన్ ఒకటి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ ఫార్ములాలో ఓన్లీ ఆ ఓవర్లాపింగ్ రీజన్ మాత్రమే మనము రిమూవ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఇది ఒక రకమైనటువంటి ఒక ప్రాబిలిటీ అనమాట. అంటే మనకు మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనేటువంటిది ఉన్నాయి, ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్లో ఓవర్లాపింగ్ రీజన్ కనుక్కోవడము, అంటే ఏ అండ్ బి అనేటువంటిది కనుక్కోవడం ఉంది. అలాగే ఇక 2 కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు ఇక ఓవర్లాపింగ్ రీజన్తో పాటు ఏదైతే కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి ఏ రీజన్ కానీ లేదా బి రీజన్ కానీ కనుక్కోవడం. సో అదర్ కేటగిరీ వచ్చి ఇక కండిషనల్ ప్రాబిలిటీ అనమాట. సో ఈ కండిషనల్ ప్రాబిలిటీకి ఫార్ములా అనేటువంటి చూస్తే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ బి అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఈవెంట్ అనేటువంటిది జరిగిన తర్వాత ఒక కండిషనల్ ప్రాబిలిటీ అంటారు. అంటే ఆల్రెడీ ఒక ఈవెంట్ అనేటువంటిది జరిగిన తర్వాత ఇంకొక ఈవెంట్ అనేటువంటిది ఆల్రెడీ జరిగినటువంటి ఈవెంట్ అనేటువంటిది నెక్స్ట్ జరిగే ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అనేటువంటి దాన్ని పెంచినట్టయితే సో అలాంటి దాన్ని కండిషనల్ ప్రాబిలిటీ అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఒక వ్యక్తికి ఆల్రెడీ ఫీవర్ ఉందనుకోండి, సో ఆ వ్యక్తికి డెంగ్యూ ఫీవర్ అనేటువంటిది ఉండడానికి ఏమవుతుంది, ఎక్కువ ఛాన్సెస్ అనేటువంటిది పెరగడం జరుగుతుంది. సో ఫీవర్ అనేటువంటిది ఉంది, సో అది ఆ వ్యక్తిలో డెంగ్యూ వైరస్ అనేటువంటిది ఉండడానికి ఛాన్సెస్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. సో ఒక వ్యక్తికి ఫీవర్ అనేటువంటిది లేకుండా కేవలం డెంగ్యూ అనేటువంటి వైరస్ అనేటువంటిది ఉండడం అనేటువంటి దానికంటే, సో ఒక వ్యక్తికి ఫీవర్ అనేటువంటిది రావడం వల్ల ఒక కండిషన్ అనేటువంటిది ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం వల్ల, సో ఇంకొక కండిషన్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ప్రాబిలిటీ అనేటువంటిది పెరగడం అనేటువంటిది జరుగుతుంది. సో దీనే ప్రాబిలిటీ ఆఫ్ A/B ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ A/B డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ B అనేటువంటి ఈ ఫార్ములాతో దీన్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ న్యూమరేటర్లో చూసినట్టయితే ఓవర్లాపింగ్ రీజన్ అనేటువంటి తీసుకుంటున్నాం. అంటే అక్కడ ఆ వ్యక్తికి ఫీవరు అండ్ అలాగే ఏదైతే చెప్తున్నాం వైరస్ అనేటువంటిది రెండు ఉన్నటువంటి కండిషన్ అనేటువంటి దాన్ని దేంతో డివిజన్ చేస్తున్నాం అంటే కేవలం ఇక ఫీవర్ ఉండేటువంటి దాంతో మనం డివిజన్ చేయడం జరుగుతుంది. సపోజ్ 5 పర్సన్స్ అనేటువంటిది ఉన్నారు ఫీవర్ అనేటువంటిది. సో ఈ 5 పర్సన్స్లో మనం చూసినట్టయితే ఈ రెండు అంటే ఫీవర్ ప్లస్ డెంగ్యూ వైరస్ అనేటువంటి, అంటే కొంతమందికి ఫీవర్తో పాటు అదర్ వైరస్ అనేటువంటిది ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెండు ఉండేదానికి అవకాశం ఉన్నటువంటి మనము క్యాలిక్యులేట్ చేసినట్టయితే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 మెంబర్స్ అనేటువంటిది వీరిలో ఈ కండిషన్ అనేటువంటిది రెండు ఉన్నాయనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే, సో ఆల్రెడీ ప్రాబిలిటీ ఆఫ్ B అనేటువంటిది ఉంది కాబట్టి సో 3/5 అనేటువంటిది అవుతుంది. సో ఆ విధంగా మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసినట్టయితే, సో దాన్ని కండిషనల్ ప్రాబిలిటీని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ ఫార్ములాస్ అనేటువంటిది ఏదైతే ఉందో కండిషనల్ ప్రాబిలిటీ ఫార్ములా, అలాగే మనం చూసినట్టయితే ఈ ఏదైతే ఉందో దట్ మీన్స్ ఇండిపెండెంట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటిది ఉన్నటువంటి ఒక ఫార్ములా అనేటువంటిది మల్టిప్లికేషన్ రూల్ అని చెప్తాము. సో ఈ ఇండిపెండెంట్ ఈవెంట్స్లో కూడా కంప్లీట్గా రెండు ఓవర్లాపింగ్ రీజన్ మెజర్ చేయడం కానీ, సో ఓవర్లాపింగ్ రీజన్ కాకుండా ప్రాబిలిటీ ఆఫ్ A ఆర్ ప్రాబిలిటీ ఆఫ్ B అనేటువంటిది లైక్ అడిషన్ రూల్లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసామో ఆ విధంగా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్కి ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా అనేటువంటిది కూడా ఉంది. అలాగే కంప్లీట్గా మనం చూసినట్టయితే ఈ దీనికి సంబంధించినటువంటి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్కి సంబంధించి కూడా ఫార్ములా అనేటువంటిది ఉంది. అదే అడిషనల్ రూల్ అనేటువంటిది ఉంది. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఫార్ములాస్ అనేటువంటిది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.